विकारासनगर्भितानलशिखां सौक्लीं कलाविप्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधां त्रिनेत्रोज्ज्वलां वन्दे वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी। ఓం నమో వెంకటేశాయ. మీరు లెక్చరర్‌గా ఉద్యోగం మొదలుపెట్టినప్పటి కాలంలో అంటే ఉద్యోగంలో చేరటం అనేది చాలా తక్కువగా ఉంటూ ఉండేది. సో, అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కాలంలో మహిళలు ఇంకా ముందుకు వెళ్లి ఇంకా చాలా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉండటం అనేది ఉంటోంది. సో, మీరు అప్పటి కాలం మీరెలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేటి వాటి గురించి కొంచెం చెప్తారా మేడం? తప్పకుండా శారద, మంచి ప్రశ్న వేశావు. ఏమంటే మా కాలంలో అంటే నేను ఉద్యోగంలో చేరినప్పటి పరిస్థితి గురించి అడుగుతున్నావు నువ్వు. అంటే 1975 నవంబరు 10వ తారీఖున నేను శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అధ్యాపకురాలుగా చేరటం అనేటువంటిది జరిగింది. నిజమే, ఆ కాలంలో ఆడవాళ్ళు ఇంకొక ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చెయ్యటము అనేటువంటిది ఇంట్లో కూడా అంతగా సమ్మతించేటువంటి వాళ్ళైతే కాదు. ఒకవేళ చేసినా కూడా ఏ టెలిఫోన్ ఆపరేటర్స్ గానో లేదా అలాగా నర్సులు గానో అలాగ చేసేవాళ్ళు తప్ప పెద్ద పెద్ద ఉద్యోగాల్లో జాయిన్ అవటం అనేటువంటిది కొంత శాతం తక్కువగానే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఒక మాట అన్నమాట వాస్తవమే. వేరే ఊరు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, అక్కడ చేయటం అవసరమా అనేది అనుకుని ఉండుంటారు. కానీ అప్పుడు ఈ కాలేజీలో ఎలాంటి కాలేజీ ఇది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అనేది క్షుణ్ణంగా పరిశీలించాం. కాబట్టి ఎందుకంటే మహిళా కళాశాల ఉండడానికి కూడా అక్కడే వసతి సదుపాయాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను తెలుసుకుని ఇంట్లో చెప్పటం వలన వాళ్ళు కూడా అయితే ఇంకా మనకేం ఇబ్బంది లేదు అనేటువంటి ఒక పరిస్థితి సైలెంట్ గానే చెప్పుకోవటం జరిగింది. కాబట్టి నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో ఒక ఊరు దాటి రావటం అనేటువంటిది నాకు అది మొదటిసారి. ఫస్ట్ టైం అమ్మని, ఇంటిని, పిల్లల్ని, ఉన్న ఊరిని వదిలేసి ఇంత దూరం రావటం అనేటువంటిది మొట్టమొదటిసారిగా రావటం. అది ఒక్కటే తప్ప ఇంకొక సమస్య అనేది నేనేమి ఎదుర్కోలేదు. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్కి అబ్జెక్షన్ చెప్పేటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడము, చక్కగా అందరితో కలిసి ఉండే పరిస్థితే తప్ప ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమీ లేవు. అయితే ఆ చేరే రోజున ఒకటే ఒక బాధ. ప్రిన్సిపల్ గారు అప్పుడు కమలా మీనన్ గారు అని ప్రిన్సిపల్ మేడం, నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాను 10వ తారీఖు సాయంకాలం. అప్పుడు ఆ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మేడం గారు నా వంక చూశారు. నా కన్నీళ్లు బట్ట 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 కారిపోతున్నాయి. ఎందుకంటే భయం, ఊరి నుంచి వచ్చేస్తున్నాను, ఒక్కదాన్ని ఉండాలి, ఎప్పుడూ ఉండలేదు అసలు. అంతవరకు కూడా ఇల్లు దాటి ఇంకో చోట వెళ్ళి 10 రోజులు కానీ 4 రోజులు కానీ ఉన్నది లేదు. ఆవిడ నా వంక అలా చూశారు. చూసి, సురాజ్యలక్ష్మి, యు ఆర్ ఏ లెక్చరర్, సో యూ షుడ్ బి బోల్డ్. ఈ సెంటెన్స్ నేను అసలు జన్మలో మర్చిపోలేను అని నా వంక చూసి చెప్పారు. ఒక ధైర్యం అనమాట. అంతే జాయిన్ అయిపోయాను. కాకపోతే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఉద్యోగం చెయ్యాలి అంటే మహిళలు తప్పకుండా మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా ఎలాగున్నా కూడా మల్టిపుల్ రోల్స్, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ మళ్ళా ఉద్యోగంలో బాధ్యతలు చూసుకుంటూ వాళ్ళు సమర్థతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల ఏంటంటే సాధారణంగా అప్పుడు ఏమనేవాళ్ళు అంటే మగవాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటే చాలు కదా అని ఒక అభిప్రాయం ఉండేది ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక మనిషి సంపాదనతో ఇల్లంతా గడిచిపోయేది, కొద్ది గొప్ప వాళ్ళకి ఏవో ఆదాయాలు ఉండేవి కాబట్టి.
కానీ రాను రాను పరిస్థితులు అట్లా లేవు కదా. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తే తప్ప, సంపాదించే తప్ప మరి గడవని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా మహిళలు ఉద్యోగాల్లో చేరటము సమర్థవంతంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. సమస్యలు అంటావా ఎక్కడ ఉండవు, ప్రతి చోట సమస్య ఉంటుంది. అయితే మన మీద మనకి నమ్మకం పెట్టుకొని, మన మీద మనకి విశ్వాసాన్ని ఉంచుకొని, మన పని మనం చేసుకుంటూ ఏదైనా ఒకవేళ వచ్చినా కూడా, చిన్న సమస్య ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే రీతిగా ఒక నేర్పరితనంతో మనం గనక ఉన్నాము అంటే ఏ సమస్యనైనా అవలీలగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలు అనేవి ఉన్నాయి కదా అని దానికి వెనకకి వెళ్ళిపోవటం అనేటువంటిది కాకుండా, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరి పరిస్థితులను వాళ్ళు అధిగమించుకుంటూ వాటిని ఫేస్ చేస్తూ తప్పనిసరిగా ఉద్యోగంలో వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకుంటున్నారు. సో ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఉన్నారు, ప్రతి రంగంలోనూ కూడా ఇప్పుడు మహిళలు ప్రవేశించి చక్కగా రాణిస్తున్నారు. దానికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. చాలా చక్కగా చెప్పారు మేడం. అప్పట్లో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు కానీ, అంతేకాకుండా ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవటం అనే సమస్యల విషయానికి వస్తే ముఖ్యంగా వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు చెప్పడం జరిగింది. సో అది కనుక ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా కూడా మహిళలు ఎదుర్కొని ముందుకెళ్ళటం అనేది చాలా చక్కగా ఉంటుందని చక్కగా వినిపించారు. మీరు కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యేటప్పటి కాలంలో విద్యార్థులు ఎలా ఉండేవారు, అలాగే గురు శిష్యుల రిలేషన్ అనేది ఎలా ఉండేది, అలాగే ఒక మాట పిల్లలన్నా కూడా తల్లిదండ్రులు ఎలా స్పందించేవారు, దాని గురించి కాస్త వివరిస్తారా మేడం? తప్పకుండా శారద. నేను జాయిన్ అయినప్పుడు కామర్స్ లోనే అసలు ఒక 40 మంది స్టూడెంట్స్ ఉండేవారు. నేను జాయిన్ అయ్యేటప్పటికి అది 3rd ఇయర్ అన్నమాట. అంటే 73లో స్టార్ట్ చేశారన్నారు కామర్స్. సో నేను 75 నవంబర్ జాయిన్ అయ్యాను. 76 మార్చికి వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తారనమాట. నేను జాయిన్ అయ్యాను, జస్ట్ విమెన్ లెక్చరర్ నేను. సో కాబట్టి అంతకుముందు ఒక ఆవిడ చేసి వెళ్ళిపోయారట వెంటనే. సో కాబట్టి వాళ్ళకేంటి, మాకు ఒక మేడం వచ్చారు అనే ఆనందము. సో కాబట్టి ఏంటంటే పిల్లలందరినీ చూస్తే నాకు ఒక రకమైనటువంటి ఫీలింగ్, వీళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏంటి అనేది మనసులో ఉన్నా. బట్ నేను ఒక లెక్చరర్ కదా, సో నేను పాఠాలు చెప్పాలి వీళ్ళకి అనుకున్నట్లుగా మనసులో ఉండేది. సో ఏమైపోయిందంటే క్లాసులో లెక్చరర్గా పిల్లలతో ఉండడం ఒక ఎత్తు, పిల్లలకి పాఠాలు చెప్పడం. ఆ తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వాళ్ళు హాస్టల్లో ఉంటారు, నేను హాస్టల్లోనే ఉంటాను. తర్వాత హాస్టల్లో ఏంటంటే రెసిడెంట్ ట్యూటర్గా ఉన్నాం కాబట్టి పిల్లలకు వచ్చినటువంటి ఉత్తరాలు, అప్పుడు ఫోన్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా, ఇన్లాండ్ లెటర్స్, కార్డులు అట్లా తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలకి రాసేవారు. ఆ లెటర్స్ అన్ని కూడా మేము చదవాలి, ఫస్ట్ చదివి ఆ తర్వాత పిల్లలకి ఇవ్వాలి. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్. అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటి, పిల్లలు చక్కగా క్రమశిక్షణగా ఆడపిల్లలే కదండి అంటారు, ఆడపిల్లలే కరెక్టే. కానీ పద్మావతి కాలేజీ హాస్టల్లో పిల్లలు ఉన్నారు అని అంటే తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యేవారంటే ఒక పెద్ద సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. పిల్లలకి ఎంత భద్రత అనేది ఉంది అనేది వాళ్ళకి తెలిసేది. కానీ మిస్చీవస్నెస్ అనేటువంటిది ప్రతి చోట ఉంటుంది, కానీ అలా ఉండేవాళ్ళు కాదు. అప్పుడు తల్లిదండ్రులతో కూడా మాకు కొంచెం కాంటాక్ట్ ఉండేది. సో మా లెక్చరర్ అనే భయము ఉండేది, గౌరవం ఉండేది, మర్యాద ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏదన్నా అనినప్పుడు కూడా తప్పనిసరిగా అనాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకు చెప్పానుగా, అమ్మాయిలైనా కూడా మెన్స్ కాలేజ్ అయినా కూడా ఏ లెవెల్ నుంచి వచ్చిన పిల్లలైనా కూడా కొంత ఉంటుంది. చదువుకునే రోజుల్లో పిల్లలకి కొంచెం మిస్చీవస్ ఉంటుంది. అది ఏంటంటే మనం భరించలేనటువంటిది ఏం కాదు, ఏదో ఉంటుంది. టైంలో ఏంటంటే నాకు ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, అందరూ కూడా ఒక మంచి క్రమశిక్షణలో ఉండాలి, పద్ధతిగా ఉండాలి అనేటువంటిది జీర్ణించుకుపోయింది నాలో.
సో దాంతో ఏంటంటే ఏ చిన్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టేది, అసలు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఈవెన్ క్లాస్లో కూడా, క్లాస్లో నేను పాఠం చెప్తున్నాను అంటే ఎవ్వరు తల అటు ఇటు తిప్పకూడదు. అంటే నా పాయింట్ ఏంటంటే మనం క్లాస్లో ఉన్నప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పిల్లలకి వాళ్ళ మీద ఉండాలి. సో అలా లేకపోతే వాళ్ళకి డైవర్షన్ ఉంటుంది, డైవర్ట్ అయిపోతారు, అలా ఉండకూడదు అనేది ఒక ఫీలింగ్ అన్నమాట. అలాగే హాస్టల్లో కూడా అయినా కూడా అది అలా ఉంటేనే మనము పిల్లలు ఒక పద్ధతి ప్రకారము ఉంటారు అనేటువంటిది. బట్ స్టిల్ ఆల్ దీస్ థింగ్స్ దే హావ్ టేకెన్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్. టీచర్కి ఏంటంటే అమ్మా అందరూ సమానమే, ఇందులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లు అవి ఎవరు పెట్టుకోరు, నేను అసలు పెట్టుకోను. అంటే మనం స్ట్రిక్ట్ గా ఉన్నందువలన పేరెంట్స్ కొంతమంది నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు అవుతారేమో కానీ, బట్ మాక్సిమం ఏ రీజన్ తో మనం వాళ్ళని ఇలాగా స్ట్రిక్ట్ గా రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది వాళ్ళకి తెలిస్తే మాత్రము మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ సపోర్ట్. ఆ కాలంలో అయితే అసలు ఎవ్వరు కూడా మా పిల్లల్ని ఎందుకు ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు అని అన్న సందర్భాలు చాలా తక్కువ నాకు తెలిసి. పేరెంట్స్ అలాగే ఉండేవారు, స్టూడెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు, అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు, అలాగే బిహేవ్ చేసేవాళ్ళు. గౌరవానికి గౌరవం ఉండేది, భయానికి భయం ఉండేది. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే చనువుగా వచ్చి చెప్పేవాళ్ళు కూడా, ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు వీ యూస్ టు కన్సిడర్ ఇట్ ఇన్ ఏ సింపథెటిక్ వే. వీఆర్ టీచర్స్ బేసికల్లీ. టీచర్ అనేవాళ్ళు కేవలం పాఠాలు చెప్పడం ఒక్కటే కాదు. సో పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ని మనం గమనిస్తూ ఉండాలి, వాళ్ళు అలాగే ఎదిగేలాగా మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఒక మంచి మాట సాయం చేశామంటే, ఒక మాట చెప్పామంటే తప్పకుండా దే విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అనేది నా ఉద్దేశం. నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను చెప్తున్నాను శారద ఇవన్నీ కూడా. చెప్పమ్మా ఇంకా నెక్స్ట్. మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరిగింది మేడం. అప్పటి కాలంలో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు అంత పాజిటివ్ గా ఉండి ఒక చిన్న మాట అన్నా కూడా, అది వాళ్ళు ఎంత పొజిషన్ లో ఉన్నా, వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నా కూడా వాళ్ళు అలా తీసుకున్నారు కాబట్టి అలా ఎదగడం అనేది జరిగింది. దానితో పాటు ఒక గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అటు సమాజం కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ ఇవ్వాలనేది చాలా చక్కగా చెప్పారు మేడం. మేడం గారు, మీరు కాలేజీలోకి ఎంకామ్ తోటి లెక్చరర్ గా జాయిన్ అవటం అనేది జరిగింది. మీరు ఆ తర్వాత ఎంబీఏ, ఎంఫిల్, ఎస్వి యూనివర్సిటీలో ఫస్ట్ పిహెచ్డి తీసుకున్న వారిగా కూడా మీరు రికార్డ్ లో ఉన్నారు. సో ఇంకా ఇలాగా ఎన్నో క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఆ కాలంలో చేయడం అనేది జరిగింది. అలా మీరు ఒక టైం ఎలా మేనేజ్ చేసుకుంటూ ఇన్ని చేయగలిగారు? సో మీకు ఎవరైనా ప్రోత్సాహం ఉందా అనేది కాస్త చెప్పండి మేడం. అవును శారద, నువ్వు చెప్పినట్లు నేను ఉద్యోగంలో చేరేటప్పటికి నేను కేవలం ఎంకామే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్కి క్వాలిఫైయింగ్ ఎగ్జాము ఎంకాము. సో కాబట్టి దాంతోనే జాయిన్ అయ్యాను. తర్వాత నువ్వు అన్నావు చూసావా, మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఎలాగ చేయగలిగారు అనేది. ఇప్పుడు ఎంకామ్ చేశాను, ఎంకామ్ చేసి జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకేంటంటే ఎప్పటి నుంచో ఒకటి డాక్టరేట్ చేయాలి అనేది. సో కామర్స్లో పిహెచ్డి చేయాలి అనేటువంటిది ఒకటి బలీయమైనటువంటి కోరికగా ఉండేది. సో అప్పుడు నేను మళ్ళీ వెంటనే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత నేను ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి ఇట్లా నేను డాక్టరేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, అప్పుడు కామర్స్లో పిహెచ్డి చేయాలి అంటే గైడెన్స్ ఇచ్చేదానికి క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు ఎస్వి యూనివర్సిటీలో లేరు ఆ డిపార్ట్మెంట్లో అప్పటికి. అందువలన మీరు ఒక 6 months ఆగితే మీకు ఒక ప్రొఫెసర్ వస్తారు తప్పకుండా, అప్పుడు మీరు చెయ్యొచ్చు అని అన్నారు. సో దాని తర్వాత ప్రొఫెసర్గా ప్రొఫెసర్ కామరాజ్ పంతులు గారు ఆయన జాయిన్ అవ్వడము, మళ్ళా తర్వాత నేను ఆయన వెళ్ళి అడిగినప్పుడు ఆయన పిహెచ్డి చేయాలంటే మినిమం ఒక 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. ఆ తర్వాత నేనేం చేశానంటే ఒకరోజు పేపర్ చదువుతూ ఉంటే ఎంబీఏ ప్రైవేట్గా చేయొచ్చు అనేది ఒకటి చూశాను అనమాట.
సో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ప్రైవేట్గా అసలు ఎక్కడా లేదు. అప్పుడు MBA అంటే ఓన్లీ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అట్లా యూనివర్సిటీస్లో ఉండేవి. సో అందుకని వెంటనే నాకు అందులో అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకని దానికి అప్లై చేయడము. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీ. సో అక్కడి నుంచి నేను MBA చేశాను 2 years. అలాగే MPhil ఎలా వచ్చిందంటే, MPhil చేయాలని అసలు నేను అనుకోలేదు, కానీ మాకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా కాలేజెస్కి ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక స్కీమ్ ఉంటుంది. దాని ద్వారా నాకు 1 సంవత్సరం పాటు FIPలో MPhil జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అప్పటికే ప్రొఫెసర్ కామరాజ్ పంతులు గారు జాయిన్ అవ్వడము. ఏదైనా కూడా ప్రైవేట్ గానే చేయగలను, రెగ్యులర్ గా చేయాలి అంటే వీలు ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ జాబ్ లో ఉన్నాను కాబట్టి. సో అందువలన మా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చిందండి అని అంటే ఆయన తప్పకుండా ఇస్తానమ్మా అన్నారు. సో అట్లాగా MPhil 1 year FIP మీద ఆ ప్రోగ్రామ్ కింద చేయటం జరిగింది. ఈ FIP ప్రోగ్రామ్ కి ప్రోత్సహించినటువంటి వాళ్ళు అంటే తప్పకుండా మాకు అప్పటి కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కమలా మీనన్ గారు. సో అలాగే FIP ప్రోగ్రామ్ మీద కస్టమర్ సర్వీస్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ అనే టాపిక్ తీసుకుని దానిలో MPhil చేశాను. తర్వాత PhD కూడా సీటు వచ్చేసింది కాబట్టి దానిలో మా మాస్టర్ గారు కామరాజ్ పంతులు గారు ప్రాబ్లమ్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ ఇన్ ది ఆర్గనైజ్డ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి టాపిక్ మీద నాకు PhDకి అవకాశం ఇచ్చారు. సో అలాగా PhD కూడా కంప్లీట్ చేయటం జరిగింది. సరదా, నువ్వు ఒక మాట అన్నావు, SV యూనివర్సిటీ నుంచి ఫస్ట్ PhD అని. అంటే SV యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి PhD తీసుకున్న ప్రథమ మహిళ నేనే. PhDలు అయితే మెన్కి వచ్చాయి, బట్ విమెన్లో అంతవరకు నేను PhD 1989 నాకు అవార్డు అయింది. PhD తీసుకున్నటువంటి లేడీస్ ఎవరు లేరు, నేనే ప్రథమము. సో MBA కానీ MPhil కానీ PhD కానీ, ఆ తర్వాత నువ్వు ఒకటి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో, అది నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOU అని ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, దాని ద్వారా ప్రైవేట్ గానే అది కూడా చేయటం జరిగింది అనమాట. ఏది చేసినా కూడా ఇది చేస్తే ఒక బెనిఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతో మాత్రం చేయలేదమ్మా. అంటే టైంని మనము పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. ఆ సద్వినియోగపరచుకోవటం ద్వారా మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఒక తపన తప్ప, ఇది చేస్తే మనకి బెనిఫిట్ వస్తుందేమో అనేది ఎప్పుడూ మనసులో లేదనమాట. దాని ద్వారా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనే తపన అనమాట. సో అందువల్ల ఇలాగా చేయటం జరిగింది. ఇదంతా కూడా అవుట్ సైడ్ ది కాలేజ్ అవర్స్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సాక్రిఫైస్లు ఉంటాయి. సో ఏది మనకి అవసరమో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, దీనికి ఇంత ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు నాకు ఇది అయిపోయిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఒకటి మనం మనసులో గట్టిగా అనుకుంటే, మనం అనుకుంటాం కదా, ఒక దృఢమైన సంకల్పం గనక మనిషికి ఉంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికను మనం వేసుకుంటే తప్పకుండా మనం అనుకున్నది అచీవ్ చేయడం ఏమీ కష్టమేం కాదు. నేను MPhil చేస్తానని నేను అనుకోలేదు, కానీ PhDనే చేయాలనుకున్నాను. కానీ దానికి ముందు MPhil చేసే ఒక అవకాశాన్ని కళాశాల ద్వారా కల్పించారు కాబట్టి నేను దానికి ప్రిఫరెన్స్ ఇవ్వవలసి వచ్చింది, చేశాను. దానివల్ల చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. ఇప్పుడు బ్యాంకింగ్ మీద, కస్టమర్ సర్వీస్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ ఎలా ఉంది, కస్టమర్స్కి ఎలా సర్వీస్ చేస్తున్నారు, దానివల్ల ఎలా ఉంది బ్యాంకింగ్ అనేది తెలుసుకోగలిగాను. అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ చేసేటప్పుడు ఇండస్ట్రీస్లో వర్కింగ్ విమెన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోగలిగాను. అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆల్రెడీ హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే హ్యూమన్ రిసోర్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ హౌ టు మేనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, హౌ టు అడ్మినిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల కూడా నాకు కొంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాను. సో మనం ఏ రకంగా చేసినా కూడా అది ఏదో రకంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట.
సో దీని అంతటికీ కూడా నేను రీసెర్చ్లో కొంతవరకు ముందుకెళ్ళాను అంటే దానికి కారణము ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ, ఆయన నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. అలాగే ప్రొఫెసర్ శంకరయ్య గారు నా ఎంఫిల్కి ఆయన ఎగ్జామినర్గా వచ్చారు కాకతీయ యూనివర్సిటీ నుంచి. ముఖ్యంగా నన్ను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మా ప్రొఫెసర్ కామరాజ్ పంతులు గారు. రీసెర్చ్ పరంగా నన్ను బాగా ఎంకరేజ్ చేసి యూజీసీ సెమినార్స్ కానీ నేషనల్ లెవెల్లో నేను పేపర్ ప్రెజెంటేషన్స్ చేయడానికి కానీ మహానుభావుడు వారు లేరు ఇప్పుడు. అయినా కూడా వారికి నేను ఎప్పుడు కూడా మనసులో పాదాభివందనం చేసుకుంటూ ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటానన్నమాట. సో ఆ విధంగా జరిగింది అది. మేడం గారు, నాకు అనిపించింది ఏంటంటే మీరు పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోవడం అనేది అది మీకొక్కరికే అది ఎంతో గర్వకారణం. అదే కాకుండా అప్పట్లో మీ నాన్నగారు మిమ్మల్ని డాక్టర్ చేయాలన్న కోరికని మీరు డాక్టరేట్ చేసి ఆయన ఒక కళని నెరవేర్చారు అనేది చాలా స్పష్టంగాను కనిపించింది. సో కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఎంతగానో సంతోషిస్తారు అనేది మరొకసారి రుజువైంది మేడం గారు. అవునమ్మా, అది మాత్రప్పుడు అలాగే అనుకుంటూ ఉంటా, డాక్టర్ సురాజ్యలక్ష్మి సమ్ టైమ్స్. ఇంకొక చిన్న విషయం మేడం, మీరు ఇలాగా ఒక ఎడ్యుకేషన్ లోనే కాకుండా ఆ కాలంలో యూనియన్ గ్రాంట్స్ కమిషన్ లో కూడా సౌత్ నుంచి కూడా మొదట మహిళగా మీరు దాంట్లో ప్యానెల్ మెంబర్ గా రావటము, ఆ తర్వాత బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ సర్వీస్ బోర్డ్ లో కూడా మీరు ఒక ప్యానెల్ మెంబర్ గా ఉండటము, ఇలాగ సో మెనీ ఆర్గనైజేషన్ లో కూడా మీరు మీ యొక్క సేవ అనేది కూడా వాటిల్లో ఉండేది. సో మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? సో మీరు నేర్చుకున్నటువంటి విషయాల గురించి చెప్తారా అండి? తప్పకుండా శారద. ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏంటంటే వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ లోను ఒక 13 members తో కలిపి ఒక ప్యానెల్ గా వేస్తారు. అంటే యూజీసీ కామర్స్ సబ్జెక్ట్ ప్యానెల్లో నేను కూడా ఒక మెంబర్గా ఉండడం అనేటువంటిది నిజంగా నాకు చాలా సంతోషము. అసలు అది ఎలా వచ్చింది అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యమే. ఎందుకంటే ఆ తర్వాత నివృత్తి అయింది అనుకో. ఎలాగంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఇలాంటి ప్యానెల్స్ వేసేటప్పుడు చాలా వరకు యూనివర్సిటీస్లో ఉండేటువంటి వాళ్ళకే అవకాశాలు ఇస్తారనమాట. సో నా దృష్టిలో ఒక అఫిలియేటెడ్ కాలేజీలో పనిచేసేటువంటి ఫ్యాకల్టీకి ఇలాంటి ఒక అరుదైనటువంటి అవకాశం రావటం అనేటువంటిది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అని నేను అనుకుంటాను. నేను అది ఎలాగా వచ్చింది ఏమిటి అనేది తర్వాత ఎప్పుడు అడిగినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారు, మేడం గారు మీరు కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు, ఆ తర్వాత మీరు కొంత ప్రాజెక్ట్స్ కూడా చేశారు, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అవి చేశారు. సో మాకు ఇక్కడ వచ్చినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ యూజీసీకి ఒక చైర్మన్ ఉంటారనమాట. సో ఆ చైర్మన్ గారు అప్పుడు ఎవరంటే ఏఎస్ దేశాయి గారు అని ఒక లేడీ. సో ఆవిడ ఏం చెప్పారట, ప్రతి ప్యానెల్లోనూ ప్రతి రీజియన్ నుంచి ఒక మహిళ కూడా ఉండేలాగా చూడండి అని చెప్పారు. సో అప్పుడు మేము వెరిఫై చేస్తే మీ పేరు అలాగా మేము పికప్ చేశామండి అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒక హై లెవెల్ బాడీ. సో అలాగా ఒక యూజీసీలో కామర్స్ సబ్జెక్ట్ ప్యానెల్ మెంబర్గా ఎంటైర్ సౌత్ ఇండియా నుంచి ఒక అఫిలియేటెడ్ కాలేజీలో పనిచేసేటువంటి నాకు రావటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అది నువ్వన్నట్లు దాని ద్వారా ఏంటి అంటే ఆ కామర్స్ సబ్జెక్ట్లో అంటే అకాడమిక్గా ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తే కాలానుగుణంగా విద్యార్థులకు ఉపయోగంగా ఉండి ఉద్యోగితలో వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయబడి చేస్తారనమాట. సో దానిలో ఇది ఒక ఈ పీరియడ్ లోపల ఇది చెయ్యాలి అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ఫర్ అబౌట్ 3 years అనమాట. సో ఆ ప్యానెల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ చాలా సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఫ్రమ్ ద ఎంటైర్ కంట్రీ అనమాట.
సో ఎక్కడెక్కడో స్టాల్ వర్డ్స్ లాంటి వాళ్ళు ఆ ప్యానెల్లో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళతో నేను అసోసియేట్ అయినందువలన నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో వాళ్ళతో పాటు నేను కూడా వర్క్ చేయటం అనేటువంటిది నిజంగా నాకేదో పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం రావటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి ఒక అవకాశం. అది ఒకటి. ఆ తర్వాత రెండోది బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ అప్పుడు కంబైన్డ్ స్టేట్ లో ఉండేటప్పుడు బిఎస్ఆర్బి అనేవాళ్ళు. సో వాళ్ళొక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. ఆ ఎగ్జామినేషన్ లో అర్హత పొందిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ పెట్టి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో వాళ్ళకి క్లరికల్ క్యాడర్ లో అపాయింట్మెంట్స్ ఇస్తారు. సో అలాగా క్లరికల్ క్యాడర్ అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే బోర్డులో వన్ ఆఫ్ ద మెంబర్గా నన్ను వాళ్ళు ఎన్నిక చేసుకోవడం. మనం అప్లై చేస్తే వచ్చేటువంటి పొజిషన్స్ కాదు. మేబీ ఐ డోంట్ నో, మేబీ ఐ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ వర్క్ ఆన్ కస్టమర్ సర్వీస్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది చేశాను. సో అలాంటి ఎక్స్పోజర్ ఏదైనా వచ్చిందో ఏమో తెలియదు కానీ బట్ దే పిక్డ్ అప్. వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. దానిలో అసలు నా ఎక్స్పీరియన్స్ ఎంత అంటే ప్రతి ప్యానెల్లోనూ కూడా కొన్ని వందల మంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము, వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేయటము అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్. సో దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. సో బిఎస్ఆర్బిలో అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెక్చరర్స్ సెలెక్షన్ కూడా నన్ను ఒకసారి ప్యానెల్ మెంబర్గా పిలిచారు. లెక్చరర్స్ని సెలెక్ట్ చేయడానికి నేను ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యి మళ్ళీ లెక్చరర్స్ని సెలెక్షన్ చేయడానికి nannnu వాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులో ప్యానెల్ మెంబర్గా పిలవటం అనేటువంటిది కూడా నేను మర్చిపోలేనటువంటి విషయము. ఆ తర్వాత ఇంకా ఈ ప్రైవేట్ కార్పొరేషన్స్ వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి ఇట్లా పర్సనల్ రిక్రూట్మెంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అడిగేవాళ్ళు. అయితే మళ్ళా చెప్తున్నాను శారద, ఇవన్నీ కూడా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఆ ఉద్యోగాన్ని ఆ బాధ్యతని పక్కన పెట్టేసి వెళ్ళినవైతే కాదు. దానికి కూడా ప్రిపరేషన్ ఉంటుంది. నువ్వు పాఠాలు చెప్పాలన్నా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఒకటి అండర్లైన్ చేసుకోవాలి మనం ఇక్కడ. నువ్వు ఒక ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్తున్నావు అంటే కాలర్ ఎత్తుకుని ఆహా నాకు కాబట్టి ప్యానెల్ వచ్చిందని సంతోషంగా పోడు. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మనం వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నామంటే ఏవి మనం క్రైటీరియా తీసుకోవాలి అనేది చెప్తారు మనకి. సో ఆ క్రైటీరియాని బేస్ తీసుకుని యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ అనే దాని మీద కూడా యూ హ్యావ్ టు ప్రిపేర్. లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. సో అవన్నీ చేసుకోవడానికి మన జాబ్ మనం చేసుకుంటూ ఇలా వచ్చినటువంటి అవకాశాలని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి సరిపడినంత నువ్వు కష్టపడాలి. కేవలం లెక్చరర్ గానే లేను నేను కాలేజీలో. ప్రయారిటీ టు ద కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అకాడమిక్ వర్క్ టీచింగ్ అండ్ ద నెక్స్ట్ ప్రయారిటీ ఈస్ దట్. ఈ రెండింటికంటే ముఖ్యంగా నువ్వు ఇంట్లో నీకు కావాల్సినటువంటి వసతులు చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన విషయాలు చూసుకోవాలి, అన్ని బ్యాలెన్స్. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అని నేను అనుకుంటాను. మనం కంగారు పడకూడదు, అధైర్యపడకూడదు, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకోకూడదు. నేను ఈ వీటిలో ఎక్స్ట్రాగా నాకు ఉన్నాయి కాబట్టి నేను ఈ పనులు చెయ్యను అని చెప్పడానికి లేదు. So you have to balance yourself in such a way where you can do justice for what all you are going to do it. చాలా చక్కగా చెప్పారు మేడం. నాకు మీ మాటలు నాకు అర్థమైంది ఏంటంటే మన టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా. సో ఉన్న టైంలో మనం ఇంకా కొత్త విషయాలు ఏం నేర్చుకోవచ్చు, మనం కష్టపడితే మన వల్ల 10 మందికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, సో వాళ్ళ ద్వారా కూడా మనం ఇంకేమైనా నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తితోటి మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు భగవంతుడు ఇచ్చినందుకు మరొకసారి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేడం గారు, మీరు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక అమృతోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు చేయటం అనేటువంటిది జరిగింది. సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ అనేది చెప్తారా అండి? తప్పకుండా శారద. అమృతోత్సవాలు అనేది నేను చేయలేదమ్మా. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటైన 75 సంవత్సరాలు
నిండిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానము అమృతోత్సవాలు నిర్వహించాలి అని ఒక నిర్ణయం తీసుకొని జూలై 8, 9, 10, 2008లో అవి జరపటం జరిగింది. దానిలో నా ప్రమేయం ఎలాగ వచ్చింది అంటే, అప్పటికే నేను పద్మావతి కళాశాలలో ప్రిన్సిపల్గా ఉన్నాను. అయితే అప్పుడు అనుకోకుండా దేవస్థానం ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా కూడా నన్ను దేవస్థానం వాళ్ళు అపాయింట్ చేశారు, ఇన్ఛార్జ్. సో అలాగా దేవస్థానం ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా, ఇటు కళాశాల ప్రిన్సిపల్గా, మాకు ఇంకొకటి ఉంది, శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ అని, శ్వేత అంటారు. దానికి కూడా నన్ను ఫుల్ అడిషనల్ ఛార్జ్ డైరెక్టర్గా కూడా వేశారనమాట. అది ఒక ఎత్తు అయితే, దేవస్థానం ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా నాకు దేవస్థానంలో ఉండేటువంటి కళాశాలలో ఉండే విద్యార్థులు, ఫ్యాకల్టీ, స్కూల్స్లో ఉండే పిల్లలు, ఫ్యాకల్టీ అందరితో కలిపి పనిచేసేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతని అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణాచారి గారు ఒకటి అప్పగించారు. అది మామూలుగా డిఓగా ఎవరున్నా కూడా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కానీ భగవంతుడు ఏంటంటే, ప్రతి దానిలోనూ దేవుడు నాకు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది, ఇది నువ్వు మిస్ అవ్వకూడదు అనుకుంటారో ఏమో దేవుడు. సో అలాగా నాకు డిఈఓగా రావడము, దానిని ఆ పొజిషన్కి అనుగుణంగా చేయవలసినటువంటి బాధ్యతలు కొన్ని రావటంతో, ఈ అమృతోత్సవాలలో ఏంటంటే కొన్ని సదస్సులు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత చిత్ర వస్తువు ప్రదర్శనలు, ఇట్లాంటివి కొన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఏమైపోయిందంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత సో 8వ తారీఖు జూలై 8, 2008 సంవత్సరంలో ప్రతిభా పాటిల్ గారు అమృతోత్సవాలని ప్రారంభం చేయటానికి వారిని ఆహ్వానించటము, వారు రావటం జరిగింది. అక్కడ నా పాత్ర ఏంటంటే, యాజ్ దేవస్థానం ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఐఎమ్ ద ప్రోటోకాల్ ఆఫీసర్ అన్నట్టు అనమాట. అప్పుడు ఆవిడతో పరిచయం అనమాట. అక్కడ ఏమైందంటే, ఆ ప్రతిభా పాటిల్ గారికి పూల బొకే ఇచ్చి ఆవిడికి నమస్కారం పెట్టి చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఒక మాట చెప్పారు నా గురించి ఆవిడికి హిందీలో. ఏంటంటే, ప్రతిభా పాటిల్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అవుతారు అని ఒక సందర్భం వచ్చినప్పుడు, అంటే 2007లో వచ్చినప్పుడు, ఒక మహిళ మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండడం ఏమిటి అనే దాని మీద కొంతమందితో అభిప్రాయ సేకరణ లాగా చేసుకున్నారు. సో మీరు ఎలా స్పందిస్తున్నారు అని అడిగినప్పుడు నేను చెప్పాను అనమాట, మన దేశానికి మరి ప్రెసిడెంట్ గా మహిళ ఉండడంలో అరుదు అయిన విషయం ఏమీ కాదు, అది ఇప్పటికే ఆలస్యమైంది, తప్పకుండా మాకందరికి గర్వకారణంగా ఉంటుంది, స్త్రీలకు ఇచ్చేటువంటి ఒక గౌరవంగా భావిస్తాము ఒక మహిళని కనుక ఇలా చేసినట్లయితే అని చెప్పారు. ఈ పేపర్లో వచ్చింది నా అభిప్రాయం అనేది ఆవిడికి చెప్తున్నారు, మీ గురించి ఇట్లా వచ్చినప్పుడు షీ ఈస్ ద వన్ హూ హ్యాస్ గివెన్ ఏ పాజిటివ్ రెస్పాన్స్, ఇట్లా రియాక్ట్ అయ్యారు అని చెప్పినప్పుడు ఆవిడ నన్ను ఎగాదిగా చూసి ఒక స్మైల్ ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. శారదా, అది మాత్రం నేను అసలు మర్చిపోలేని విషయము. మనకి జీవితంలో ఎన్ని జరుగుతాయో చూడు, మిరాకిల్స్ అని అనిపిస్తుంది. అంటే అదేం గొప్ప విషయమా అంటే, నా వరకు నాకు అది గొప్ప విషయమే, నాకు గొప్ప విషయమే. అలాగా అమృతోత్సవాలు చాలా బాగా చేశారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిని ఆయనతో మాట్లాడడము, అదంతా కూడా నేను అసలు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అప్పుడు కూడా దేవస్థానం ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా ఉండి అమృతోత్సవాలు, నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాను, ఈ అమృతోత్సవాలు అందరూ దేవస్థానం అమ్మ, అది ఒక సంస్థానం. సో అంత బాగా చేయగలిగారు అంటే, ప్లానింగ్ అంతా చైర్మన్ ఉంటారు, ఈఓలు ఉంటారు, డెప్యూటీ ఈఓలు ఉంటారు, అందరు ఆఫీసర్స్ ఉంటారు. బట్ నాకు ఇక్కడ ఏంటంటే, నేను వాళ్ళతో కలిసి పనిచేశాను, అది నాకు ఒక విషయం. ప్రతిభా పాటిల్ గారిది నువ్వు అన్నట్టు మర్చిపోలేనటువంటి సంఘటన. అమృతోత్సవాలే ఒక మైలురాయిలాగా జరిగాయి, దానిలో ఈ పాయింట్ అనేటువంటిది కూడా నిజంగా సంతోషం, అస్సలు ఊహించలేదు. బట్ ఇట్స్ రియల్లీ ఎ వెరీ మెమరబుల్ ఈవెంట్ ఇన్ మై లైఫ్. మీ ఆనందం అనేది మీ మాటల్లోనే కనిపించింది మేడం.
దాంతోటి అసలు మీ ఎంత అనుభూతిని ఆ రోజు పొందారు అనేది కొత్తగా ఇంకా తెలుసుకోక్కర్లేదు. మీ మాటల ద్వారానే అది చాలా, చాలా స్పష్టంగా కనిపిచ్చింది. అది మీకెంత గర్వకారణమో మీ విద్యార్థులుగా మాకు కూడా అది చాలా గర్వకారణమని మేమనుకుంటాం మేడం. అది గూడా మాకు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం మేడం. థ్యాంక్ యూ శారద. థ్యాంక్ యూ. మేడం గారు, మీరు బెస్ట్ టీచర్ అవార్డీ, అలాగే మహిళా శిరోమణి, అలాగే మద్రాస్ అసోసియేషన్ ద్వారా ఉగాది పురస్కార్ అవార్డు గవర్నర్ గారి చేతను, ఇలాగా ముఖ్యమంత్రి గారు, గవర్నర్ ఇలా చాలా మంది ద్వారా చేత మీరు అవార్డ్స్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో, మీ యొక్క అనుభవం అనేది అప్పుడు ఎలా ఉంది అనేది కాస్త చెప్తారా అండి? శారద, చాలా సంతోషం అమ్మా. అవార్డ్స్ గురించిన విషయం కూడా నువ్వు అడుగుతున్నావు. ఈ అవార్డ్స్ అనేటువంటివి నువ్వు చెప్పినట్టు బెస్ట్ టీచర్ అవార్డు, మిగిలినటువంటి అవార్డ్స్ అన్నీ కూడా అది రావటం అనేటువంటిది సంతోషంగానే ఉంటుంది. నాకైతే బెస్ట్ టీచర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వటం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయమే. నువ్వన్నట్టుగా అందరికీ రావు. అంటే అవార్డు రావటం కోసం మనం ఏమి చెయ్యం పనులు. నా పిల్లలకి పాఠాలు చెప్పడం కానీ, నా పిల్లల్ని డిసిప్లిన్గా ఉంచడం కానీ, వాళ్ళకి కొన్ని విలువల గురించి చెప్పడం కానీ, సొసైటీలో కొన్ని సొసైటీ బెనిఫిటెడ్ యాక్టివిటీస్ చేయడం కానీ, రీసెర్చ్ పరంగా పేపర్స్ రాసుకోవడమో, పబ్లికేషన్స్ చేయడమో, ఇవన్నీ కూడా నేను ఏదో నాకు ఎవరో గుర్తించి నాకేదో వస్తుందని నేను చేయలేదు. కానీ మనం ఏమీ తెలియకుండా, ఆశించకుండా మనం ఎప్పుడైతే ఒక కమిట్మెంట్తో పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, నేను అనుకుంటాను దానికి ఎప్పుడో ఒకసారి తప్పకుండా రికగ్నిషన్ అనేటువంటిది వస్తుంది అని. సో బేస్డ్ ఆన్ మై యాక్టివిటీస్ అండ్ మై qualifications and whatever work I have done it, that has got some recognition. ఇదేం పెద్ద కిరీటం అని నేను అనుకోను, కానీ ఏదో చిన్న రికగ్నిషన్ అనేటువంటిది వచ్చింది అని సంతోషం వేసింది. రవీంద్ర భారతి హైదరాబాద్లో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకునేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, మిగిలిన వాళ్ళందరూ కలిసి ఎంతో అభిమానంగా చూశారు. అగైన్ పద్మావతి కాలేజ్ అంటే ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది ఎక్కడ కానీ అనేది నాకు అర్థమైంది. అలాగే మదర్ తెరిసా మిలీనియం సేవా పురస్కార్ అవార్డు అనేది, మదర్ తెరిసా ఆవిడ పేరుతో ఒక పురస్కారాన్ని తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది ఎవరైనా కానీ, వెదర్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ మహానుభావురాలు యొక్క సేవా నిరతి నాలో 100 ఉంటుందో 10 ఉంటుందో 1 ఉందో తెలియదు కానీ, బట్ అలాగా దాని నుంచి కూడా నేను వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి తీసుకోవడం, ఆవిడ పేరుతో తీసుకోవటం అనేటువంటిది అది మర్చిపోలేనటువంటి అనుభూతి. అలాగే ఈ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక దానికోసం ఇలాగ ఒక పుస్తకం లాగా పబ్లిష్ చేస్తారన్నమాట. అంటే మనకి తెలియకుండానే మనని గమనిస్తూ ఉంటారు మనుషులు అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో దట్ ఈస్ హౌ ఇట్స్ రియల్లీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మెనీ అవార్డ్స్ ఐ గాట్ ఇట్. లోకల్ ఆర్గనైజేషన్స్ కొంతమంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, అలాగా కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో, కొన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి చేసి ఇచ్చిన అవార్డ్స్. స్టిల్ ఐ ఎంజాయ్ ఆల్ దాట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ రియల్లీ feel happy to receive all those awards and share my views with you, Sharda. చాలా సంతోషం మేడం. నాకు మీ మాటలు వింటుంటే మాకు మీరు క్లాస్‌లో చెప్పినటువంటి ఒక మాట అనేది గుర్తొస్తుంది. ఏంటంటే, ఇది రాదు, ఇది చేత కాదు, ఇది నేను చేయలేను అనేది కాకుండా ప్రయత్నం అనేది చెయ్యాలి. మానవ ప్రయత్నం అనేది. సో, అప్పుడు విజయం అనేది మన చేతిలో ఏది ఉండదు అనేటువంటి మీ మాట అనేది మాకు ఇప్పుడు గుర్తొస్తుంది. మీ మాటల్లో మరొక్కసారి మన ఒక పని అనేది మనస్ఫూర్తిగా, అది ఏ పనైనా కావచ్చు, ఒక సేవ కార్యక్రమాలు కానీ, ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, మనం ఒకటి కనుక నిర్వహిస్తే దాని యొక్క ప్రతిఫలం అనేది ఎలాగైనా ఉంటుంది అనేటువంటిది మీరు పొందినటువంటి అవార్డుల రూపంలో కానీ, మీరు కలుసుకున్నట్టు వ్యక్తుల రూపంలో కానీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మేడం. థ్యాంక్ యూ. మేడం గారు, మీరు ఇలా కార్యక్రమాలతోనే కాకుండా మీరు కొన్ని బుక్స్ పబ్లిషర్స్ కూడా చేయటం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా ఉమెన్ ఎట్ వర్క్ అనేది, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ మీదను, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్‌లో ఎలాగా హ్యూమన్ రిసోర్సెస్ ఉపయోగపడుతున్నాయనే వాటి గురించి రాశారు. అలాగే ఎన్విరాన్మెంటల్ మీద కూడా కొన్ని బుక్స్ పబ్లిష్ చేయటం అనేది జరిగింది. తర్వాత ముఖ్యంగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా మీరు ఒక బుక్ అనేది రాశారు.
దీనితో పాటు కళ్యాణ్ పబ్లికేషన్స్ అనే కానీ, అలా టెక్స్ట్ బుక్స్ రాయటం కూడా జరిగింది. సో, ఇవన్నీ కూడా మీరు ఎలా చేయగలిగారు? తర్వాత ముఖ్యంగా ఈ వుమెన్ అనే దాని గురించి మీరు కొంచెం ఏమన్నా వివరిస్తారా అండి? తప్పకుండా శారద. ఇప్పుడేంటంటే అమ్మా, ఎలా రాయగలిగాము అనే దానికి ఒక ఇదేంటంటే, ఇప్పుడు విమెన్ ఎట్ వర్క్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనే పుస్తకం ఒకటి పబ్లిష్ అయింది. అది డిస్కవరీ పబ్లిషర్స్ న్యూఢిల్లీ వాళ్ళ ద్వారా అది పబ్లిష్ చేయడం జరిగింది. అదేంటంటే ఆల్రెడీ నేను పిహెచ్డి చేసిన థీసిస్ని పబ్లిష్ చేశాను అనమాట, ఒక పుస్తకం రూపేణ. సో దట్ వాస్ మై ఫస్ట్ పబ్లికేషన్. తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది. సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏంటి అంటే, ఇట్లా మీ పుస్తకము విమెన్ ఎట్ వర్క్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనే బుక్ మేము మార్కెట్లో చూసాము. వీ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ కుడ్ సెండ్ వన్ కాపీ ఆఫ్ ఇట్ టు కీప్ ఇట్ ఇన్ ద పార్లమెంట్ లైబ్రరీ అని ఓ లెటర్ వచ్చింది. అబ్బా, నాకు చాలా సంతోషం వేసింది. సో అది అసలు చాలా సంతోషం కదా శారద. ఫస్ట్ మా అమ్మగారికి చెప్పేస్తాను, ఏది జరిగినా కూడా మై మదర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంజాయ్ మై ఫీలింగ్స్ అనుకో. ఐ ఫీల్ మోర్ హ్యాపీ టు షో మై హ్యాపీనెస్ విత్ మై స్టూడెంట్స్ అనమాట. అంత అటాచ్మెంట్ నాకు స్టూడెంట్స్తో. అలాగే వాళ్ళతో చెప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉండేది. అలాగే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కూడా ఒక బుక్ నేను ఎడిట్ చేశాను. సో దాన్ని పబ్లిష్ చేసినప్పుడు హైదరాబాద్లో అస్కీ అంటారు, అక్కడ విమెన్ ఎగ్జిక్యూటివ్స్ కి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు దానికి నేను అటెండ్ అయ్యాను. ఒక 1 వీక్ ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ లో అక్కడ నేను పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, టాప్ కంపెనీస్ లో సిఇఓస్ గా ఉండేవాళ్ళు, తర్వాత బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫైనాన్స్ కి సంబంధించిన రిలేటెడ్ వాటిల్లో చాలా టాప్ పొజిషన్స్ లో ఉండే విమెన్ అనమాట, టాప్ ఎగ్జిక్యూటివ్ లెవెల్. వాళ్ళతో నేను ఒక టీచింగ్ ఫ్యాకల్టీ నుంచి కాలేజ్ నుంచి వెళ్ళిందాన్ని అనమాట. అలాగే నువ్వు అన్నట్టు ఇదిగో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మీద చేసినటువంటి ఒక మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇది. నేను 3 మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అలా చేశాను. పబ్లిష్డ్ మెనీ బుక్స్. తర్వాత ఇంకా టెక్స్ట్ బుక్స్ అంటావా, స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఆ సిలబస్ ని బట్టి కొంతమంది ఆథర్స్ ని అడుగుతారు పబ్లిషర్స్ వచ్చి, మీరు రాస్తారని. ఏదో నాకున్న మిడిమిడి జ్ఞానంతో తప్పకుండా అండి అని ఏదో అలాగే యాక్సెప్ట్ చేయడము, దాంతో నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్ అయ్యాయి అనమాట. శారద, నువ్వు చెప్తే నమ్మవు, పబ్లిషర్స్ వచ్చి అడిగి పుస్తకాలు రాయించి వాళ్ళు పబ్లిష్ చేశారనమాట. నేను ఒక పైసా ఏం ఖర్చు పెట్టలేదు. నేను మళ్ళా చెప్తున్నాను శారద, ఒకవైపు టీచింగ్, రెగ్యులర్ టీచింగ్, ఇన్ అడిషన్ టు దట్ అడిషనల్ వర్క్ గివెన్ బై ద ఇన్స్టిట్యూషన్ హెడ్, అది ఇన్విటబుల్ 2. ఆ తర్వాత మై రీసెర్చ్ వర్క్, నేను కంటిన్యూస్ గా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. అది ప్రాజెక్ట్స్ రూపేణా కానీ, ఇంకో రూపేణా కానీ. ఆ తర్వాత పార్టిసిపేషన్ ఇన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఫండ్స్ తెచ్చుకుని కొన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ సెమినార్స్, వర్క్ షాప్స్ అలా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వాటికి మనం అటెండ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ రీసెర్చ్ పేపర్. ఒక రీసెర్చ్ పేపర్ రాయాలి అంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలి దాని మీద. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. But whatever I have done, I have utmost satisfaction and happiness. I derived satisfaction. I enjoyed and shared my happiness with whoever it is అనేది. అది శారద పుస్తకాల విషయానికి వస్తే. అసలు మీరు చెప్పిన విషయాలు వింటూ ఉంటే అసలు చెప్పాను కదా, ఒక గొప్ప వ్యక్తి మాట్లాడే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారన్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా మాకు కాలేజీలో ఒక లెక్చరర్ గానే తప్ప మాకు ఇన్ని విషయాలు మాకు అసలు ఎప్పుడు తెలియదు. ఏదో బోర్డు మీద అక్కడక్కడ వచ్చే అవార్డ్స్ చూస్తే తప్ప కానీ ఇంకేమీ తెలియదు. కానీ అలా కాకుండా మీకు వచ్చిన అవార్డులలో ఎవరైతే మీకు అభినవ సరస్వతి అనే అవార్డు ఎందుకు ఇచ్చారో అనే దానికి మీరు చేసిన ఈ పనులన్నిటికి కూడా అది నిజమైనటువంటి ఒక గొప్ప బిరుదనే చెప్పాలి. సో అది చాలా మాకు చాలా ఆనందంగా కూడా ఉంది మేడం. చాలా ఆనందంగా కూడా ఉంది. మీకెప్పుడు కూడా ఒక
ఇండస్ట్రీ కానీ, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకెప్పుడు రాలేదా మేడం? లేదమ్మా. డెఫినెట్లీ నాట్. ఎందుకంటావా, నేను ఆల్రెడీ ఒక ఇండస్ట్రీలో ఉన్నా. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నాను. సో, నేను ఇండస్ట్రీ నడిపేదానికి పిల్లల్ని తయారు చెయ్యాలి అనేది ఒక స్ట్రాంగ్ మైండ్ వచ్చేసింది ఎప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ తిరగడం మీద, దాని మీద చేసి అలా అలా చేసేసి మన పిల్లల్ని ప్రోత్సహించాలి వాళ్ళు చేసుకునేలాగా అనేది. టు స్టార్ట్ ఎనీథింగ్. అకాడమిక్ సైడ్ ఉన్నాను కాబట్టి రీసెర్చ్ రిజల్ట్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఎవరైనా వచ్చేవాళ్ళు నా దగ్గరికి, మేడం నేను ఇది చేయాలనుకుంటున్నాను. అలా నలుగురు ఐదుగురు వచ్చి వాళ్ళు చిన్న చిన్న ఇండస్ట్రీస్, పేపర్ మేకింగ్ ఇండస్ట్రీ లాగా, అంటే పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అది తయారు చేసేదానికి అట్లా మేము ఇది చేయాలనుకుంటున్నామండి అడిగిన వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చి, ఇలాగ మీరు ఫలానా వాళ్ళని కన్సల్ట్ చేయండి, మీకు ఇలాగ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చింది కూడా ఉంది. భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎలాగా ఉంది పరిస్థితి దాని మీద ఐ గాట్ ఏ బెస్ట్ పేపర్ ప్రెసెంటర్ అనేది కూడా తెచ్చుకున్నాను. ఇదే విషయాన్ని మళ్ళా ఫోకస్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉండే మీడియా అంతా కూడా నన్ను స్పెషల్ గా ఇంటర్వ్యూ చేశారు శారద. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ నా స్టూడెంట్స్ తో కూడా నేను షేర్ చేసుకునేది అనమాట. ఇలా ఉంటుంది, అలాంటప్పుడు మీరు ఇలాగ మాట్లాడాల్సి ఉంటుంది, అలా స్థాయికి మీరు వెళ్ళాలి అని పిల్లలకి చెప్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. దట్స్ ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ శారద. మరి మీరు మీడియా అంటే నాకు గుర్తు ఒకటి వచ్చింది మేడం. మీరు అప్పట్లో మనకు ఉండేవి ఏంటంటే ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ మాత్రమే ఉండేది. సో కాబట్టి అలా ఆ రెండిట్లో కూడా మీరు కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది జరిగింది కదా! సో అప్పుడు మీరు ఏ అంశాల మీద మీరు ఇవ్వటం జరిగింది మేడం? ఓ అవునా శారద, అది కూడా తెలుసుకున్నావు అన్నమాట అయితే. సో నా ఆల్ ఇండియా రేడియోలో ప్రవేశం అనేదమ్మా నేను ఎంకామ్ చదువుకుంటుండగానే జరిగింది. ఎలాగంటే కొత్త టాపిక్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. దాని మీద నేను బాగా ప్రిపేర్ చేసి, నేను యాజ్ ఇట్ ఈస్ గా, నేనే టైపిస్ట్ కదా, టైప్ చేసేసుకుని టక పంపించేశాను అదే రోజు. పంపిస్తే విదిన్ 2 days నాకు కాల్ వచ్చింది. ఆర్టికల్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అండ్ యూ హ్యావ్ టు కమ్ ఆన్ సచ్ అండ్ సచ్ డే, సచ్ అండ్ సచ్ టైం ఫర్ రికార్డింగ్ ఎట్ విజయవాడ అని లెటర్ వచ్చింది. చూసుకో నా సంతోషం అసలు. వెంటనే మా మాస్టర్ గారికి వెళ్ళి చెప్పాను, సార్ ఇలా వచ్చింది సార్ అంటే, కంగ్రాచులేషన్స్ అమ్మా అన్నారు. సో అలాగే విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో అది ఫస్ట్ రికార్డింగ్ అనమాట. 1974 ఐ థింక్, 1974 జనవరి ఫిబ్రవరిలో, when I was in final year. అది ఆ తర్వాత రెండోది ఏంటంటే తిరుపతిలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కొత్తగా పెట్టారనమాట. మన కాలేజ్కి వచ్చి ఇట్లా వాళ్ళకి యూత్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. సో యూత్ ప్రోగ్రామ్ ఒకటి మేము పిల్లలతో చేయాలని ప్రిన్సిపల్ గారితో మాట్లాడడానికి వచ్చారు. సో ఆల్ ఇండియా రేడియోలో తిరుపతిలో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రోగ్రాము శ్రీ పద్మావతి విమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ తో రికార్డింగ్ జరగడం, అది నా ఆధ్వర్యంలో, అంటే ఐ కోఆర్డినేటెడ్ అనమాట, యూత్ ప్రోగ్రామ్ కదా. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఈ విషయాలని మీట వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ ఫర్ డిఫరెంట్ టాక్స్ అండ్ మిగిలిన ఇష్యూస్ లైక్ వినియోగదారుల సమస్యల మీద, మహిళా సమస్యల మీద, అమ్మాయిల చదువుల మీద, తర్వాత తల్లిదండ్రులతో పిల్లల రిలేషన్షిప్స్ మీద, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చాలా అన్నమాట. సో అలాగా సాంఘిక సంక్షేమానికి సంబంధించినటువంటివి ఇట్లా చాలా టాపిక్స్, ఇండివిజువల్ టాక్స్, తర్వాత గ్రూప్ డిస్కషన్స్, ఇట్లాంటి వాటికి చాలా వాటికి పిలిచారు, చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. అంతదాకా ఎందుకు, నేనే రేడియో అంటే అసలు అది ఇంతవరకు నాకు నా లైఫ్ లో అదొక భాగం అంతే. సో అలాగనమాట, అలా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఆల్ ఇండియా రేడియో తర్వాత దూరదర్శన్, అప్పుడు కూడా అంతే. దూరదర్శన్ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు మన కాలేజీకి రావడము, మళ్ళీ వాళ్ళ ప్రోగ్రామ్ కూడా మనం దగ్గరుండి చేయడము. మళ్ళా దూరదర్శన్ లో అయితే నెంబర్ ఆఫ్ ఇష్యూస్, అసలు ఆ టాపిక్ నాకు సంబంధం ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా పిలిచేవాళ్ళు. సో అది ఒక ఎక్స్పీరియన్స్ శారద. అలాగా ఏదో ఇది అది అని లేదు, ఏదో పిలుస్తారు, నాకు తోచింది మాట్లాడేస్తాను. సో మోర్ ప్రాక్టికల్, దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ మై లైఫ్ విత్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ అండ్ అదర్ ఛానల్స్ ఆల్సో. తర్వాత ఇంకొకటి మేడం, మీరు ఇలాగా మామూలుగా
సమావేశాలు ఇలాగా కాకుండా మీరు ఒక క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేయాలి అనే వాటి కూడా మీరు స్టేట్ కానీ, అటు ఇంటర్నేషనల్ కానీ, ఒక యూపీఎస్‌సీ లెవెల్‌లో గూడా మీరు ఆ! వెళ్ళినట్టు మాకు కొంచెం తెలిసింది మేడం. సో, అది ఎట్లాగా చేయగలిగారు మీరు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి పేపర్ సెట్ చేస్తారు కదా. సో అలాగా ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీస్ నుంచి కాలేజీ డిగ్రీ లెవెల్లో స్టూడెంట్స్కి, డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్కి, పీజీ లెవెల్ స్టూడెంట్స్కి పేపర్ సెట్టింగ్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్కి నేను చేశాను. అది ఒక విషయము. నేను మొదట్లో ఒక మాట చెప్పాను, నీకు గుర్తుండి ఉంటుంది. నేను నా అంబిషన్ ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నా చెప్పారు. అని ఉండేది మనసులో అని. సో చూడు ఎలా వస్తుందంటే సందర్భము. నాకు అనిపించింది అనమాట అప్పుడు. అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అట్లా సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళందరికీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ సెట్టింగ్ చేయిస్తారనమాట. సో అలా నిష్ణాతులైనటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో తయారు చేయించేటువంటి పేపర్ సెట్టింగ్కి నాకు కూడా అవకాశం వచ్చింది అనేది ఇట్స్ రియలీ ఎనదర్ ఎక్స్ప్రెస్ చేయలేను ఆపర్చునిటీ అనేది నేను చెప్తాను. ఆ తర్వాత అబ్జర్వర్ గా జేఆర్ఎఫ్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి ఎగ్జామినేషన్స్ పెడతారు, యూనివర్సిటీస్ లో పెడతారు. దానికి కూడా అబ్జర్వర్ గా యూజీసీ నన్ను అపాయింట్ చేయడం జరిగింది. వాటికి వెళ్ళాను. కొంతమంది ఉండుంటారేమో, బట్ నా వరకు నాకు మాత్రం దట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అగైన్. నాకు అనిపించింది ఏంటి మేడం, మీరన్నారు చూసారా, భగవంతుని మీద మనకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం అనేది మనకి ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో అనేది, మీరు ఆ రోజుల్లో మీరు ఐఏఎస్ అవ్వాలని కోరుకుని భగవంతుడు ఈ రూపేణ మీకు అది తీర్చారనటంలో అసలు అది మరపురానటువంటి విషయం అని బాగా స్పష్టంగా తెలిసింది మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు ఇటు మీరు చదువుకున్న కాలంలో మీరు మన శ్రీ పద్మావతి ఉమెన్స్ మహిళా కాలేజీలో మీరు ప్రిన్సిపల్ గా చేశారు. అలాగే మీరు తమిళనాడులోని ఒక జైన్స్ కాలేజ్ లో కూడా ప్రిన్సిపల్ గా చేయటం అనేది జరిగింది కదా. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి అటు తమిళనాడులో ఉన్నటువంటి విద్యా రంగంలో ఎటువంటి మార్పులు కనిపించాయి మీకు విద్యా వ్యవస్థలో అనేది కొంచెం చెప్తారా మేడం? ఏ మ్యాటర్ కలెక్ట్ చేసావు శారదా, నువ్వు అసలు నా గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నావమ్మా. ఎప్పుడు మా తమిళనాడు అంటే చెన్నైలో గురుశ్రీ శాంతి విజయ్ జైన్ కాలేజ్ అని అమ్మాయిల కాలేజీని, అది కూడా డిగ్రీ కాలేజీ. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి, అక్కడ విద్యా విధానానికి ఇక్కడ విద్యా విధానానికి. ఇప్పుడు నేను వెళ్ళిన కాలేజీలో ఉందనుకోమ్మా, అక్కడ ఏంటంటే కామర్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ. కామర్స్కి ఈ కంపెనీ సెక్రటరీషిప్ అనేది ఒక కోర్స్, అది మన బీకామ్లో లాగా. దానికి చాలా డిమాండ్ అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో చెన్నైలో ఏంటంటే అక్కడ కాలేజెస్లో మ్యాక్సిమం జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా వాళ్ళు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది అని నేను గమనించాను. నేను పనిచేసిన కాలేజీలో ఏంటంటే షిఫ్ట్ సిస్టమ్ ఉండేది. సో కంపెనీ సెక్రటరీషిప్ అనేటువంటి కోర్స్ అది చాలా ఇంపార్టెంట్ కోర్సు. మేము చదువుకునేటప్పుడు కూడా ఉండేది. అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్పించేది వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళు ట్రయల్ బ్యాలెన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు కదమ్మా. అంటే ట్రయల్ బ్యాలెన్స్ తెలుస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలుస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి ఐటమ్స్ అనేది తెలుస్తుంది. బట్ అక్కడ ప్రాక్టికల్ గా వెళ్ళేటప్పటికి ఏంటంటే అకౌంటింగ్ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది నేను కూడా ఫేస్ చేశాను. సో అందువలన ప్రాక్టికల్ ఓరియంటేషన్ కి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్ని సబ్జెక్ట్స్, అంటే ఏ సబ్జెక్ట్స్ పెడితే పిల్లలకి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది అనే దాని మీద ఎక్కువ బేస్ చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తారు వాళ్ళు. అది ఒకటి నేను గమనించాను. మన దగ్గర లేనటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది అప్పుడు ఆ పరిస్థితుల్లో అలాగ ఉండేది. తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలాగంటే, ప్రతి సంవత్సరము ఫౌండర్స్ డే అనేటువంటిది ఒకటి చేస్తారు, కాలేజ్ ఫౌండర్స్ డే. ఒక 3 days 2 days మంచి మంచి సెమినార్స్ అవి ఆర్గనైజ్ చేయమంటారు. సో నాకు మంచి అవకాశం వచ్చింది అక్కడ కూడా, బికాస్ ఐఎమ్ ద బాస్ అన్నట్టు. సో ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ గారు, హీస్ నో మోర్, ఈ మధ్య చనిపోయినారు ఆయన.
ఆయన్ని పిలిచి ఆయనతో పాటు ఒక సెమినార్ పెట్టి పిల్లలందరికీ ఎక్స్పోజ్ చేయగలిగారు. ఆయన బాగా మాట్లాడారు. ఆయన ఇంటరాక్షన్ కూడా, ఓ యు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, సో యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ అని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి అంతే చేశారు పిల్లలకి. దట్ ఈస్ ఎ మైల్ స్టోన్. సో అలాగా తర్వాత ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఒకరు, అక్కడ మేనేజ్మెంట్ కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటారమ్మా. అకాడమిక్ గా పిల్లల్ని బాగా ఎక్స్పోజ్ చేయాలి, ఇన్స్టిట్యూషన్ కి ఒక ఎక్స్పోజర్ రావాలి అకాడమిక్ గా అనేది వాళ్ళు మేనేజ్మెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. దట్ వాస్ చెన్నై ఈస్ ఏ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి మనకి చాయిస్ కూడా చాలా ఉంటుంది. కమిషనర్స్ ని పిలుచుకోవచ్చు, యూ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు ది వైస్ ఛాన్సలర్, అలాగా బాగుంటుంది. ఇక్కడ లేదని కాదు, బట్ అక్కడ మోర్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అలాగా ఉండేది అనమాట. యా, అది మాత్రం చాలా కరెక్ట్ మేడం. ఎందుకంటే చదువుకునేది ఒకటి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అవసరం అమ్మా, తప్పకుండా అవసరం. మేడం గారు, మీరు 33 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో మీరు ఇంత జర్నీలో మీరు పిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం కానీ, అటు స్పోర్ట్స్ లో కానీ, ఇటు గేమ్స్ లో కానీ పాల్గొనడం అనేది ఎటువంటిది ఏమన్నా జరిగిందా మేడం? మీరు కూడా అలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేశారా? ఇది కూడా అడిగేసావు శారదా, కరెక్టే. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా నేను గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో కొంచెం యాక్టివ్ గానే ఉండేదాన్ని, ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉన్నంతలో. అందుకే కదా ఇంటర్ యూనివర్సిటీ ఖోఖోకి వెళ్ళాము. నేను వెన్ ఐ వాస్ దేర్ ఇన్ ఎంకామ్, బాల్ బ్యాడ్మింటన్, అలాగా చాలా గేమ్స్, స్పోర్ట్స్, ట్రాక్ ఈవెంట్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే మన కాలేజీలో ఎప్పుడు ఇంటర్ కాలేజియేట్ గేమ్స్ జరుగుతుండే, స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతుండేవి. దానికి మాక్సిమం మన కామర్స్ పిల్లల పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండేది. నేను కొంచెం మరి కామర్స్ కదా, సో కామర్స్ పిల్లలు అంటే మరి నాకు ఆటోమేటిక్ గా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి ఈవినింగ్ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ హాస్టల్కి వచ్చి గబగబా టీలో స్నాక్స్ తినేసి 5 కంతా గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడు. సో నేను కూడా వచ్చేసి కొంచెంసేపు అంతా అయిపోయిన తర్వాత, వాళ్ళకి తెలీదు బట్ నేను కూడా వెళ్ళేదాన్ని, గ్రౌండ్కి వెళ్ళిపోయేసి వాళ్ళతో ఆడుతుంటే వాళ్ళు బాల్ త్రో, తర్వాత ఈ బాల్ బ్యాడ్మింటన్ 5s ఇట్లాంటివన్నీ ఆడుతుండే, షటిల్ కాక్ అవన్నీ. నేను వెనక నుంచి ఎక్కడి నుంచో నాకు తెలియకుండానే షార్ట్ అంటూ గట్టిగా అరిచేసేదాన్ని అనమాట. సో పిల్లల్ని అలా ఎంకరేజ్ చేసేదాన్ని అనమాట. ఇంకా దాంతో ఏంటంటే గేమ్స్ గ్రౌండ్కి వెళ్ళిపోయానంటే అసలు నేనేంటి అని నేను మర్చిపోయేదాన్ని అసలు. సో కాబట్టి అలాగే పిల్లల్ని ప్రోత్సహించటం, తర్వాత మళ్ళీ వాళ్ళు ఛాంపియన్షిప్స్ తో వస్తున్నారు గెలిచి అని అంటే నేను అసలు గేట్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా. అంటే నా పిల్లలు నీకు మాత్రం అంతది, బిఏ వాళ్ళు, బిఎస్సీ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, ఒకళ్ళ ఇద్దరే ఉండేవాళ్ళు, మాక్సిమం మన బీకామ్ పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు. సో అందుకని మా పిల్లలు కదా అని వాళ్ళు వచ్చేసి గట్టిగా హక్ చేసుకొని అలాగా పిల్లలు దానిలో ఉండేది. మన పిల్లలు ఎంత బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే చాలా బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అందులో కూడా నేను గమనించుకునేదాన్ని, బీకామ్ పిల్లలు ఎందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, మన పిల్లలు ఎందులో ఉన్నారు అని. మన పిల్లలు ఉన్నారు అంటే ప్రాక్టీస్ లోనూ కూడా ఉండేదాన్ని, పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా ఉండడం అనేటువంటిది జరిగేది. వాళ్ళకి అది ఒక ప్రోత్సాహం, మా మేడం వస్తారు బాగా చేయాలి. అప్పుడు కూడా కొంచెం భయం ఉండేది పిల్లలకి, పాపం సరిగా చేయకపోతే మరి నేను ఉంటాను కదా అక్కడ అందుకని అలాగా. తర్వాత మాకు కూడా టీచర్స్ డేకి బాగా చేసేవాళ్ళు శారద. టీచర్స్ డేకి కల్చరల్ ప్రోగ్రామ్స్ టీచర్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలాగా వాపస్ అనే ఒక నాటకము, ఇంకా 2-3 నాటకాల్లో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ గా చేశాను. మేడం గారు, కాలేజ్ మ్యాగజైన్ లో మీరు ఒక డ్రామా వేసిన చిన్న ఫోటో కనిపిస్తుంది. దాంట్లో మీరు ఇందిరాగాంధీ వేషం వేసినట్టుగా కూడా ఒకటి ఉన్నది, దాని గురించి చెప్తారా? అది కూడా అడిగేసావా? ఓకే. అది ఎట్లా అంటే అమ్మా అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, లైట్ అండ్ సౌండ్ డ్రామా డివిజన్ అని ఒకటి ఉంటుంది. సో ఆ లైట్ అండ్ సౌండ్ డ్రామా డివిజన్ వాళ్ళు ఏం చేశారంటే మన తిరుపతిలో జాతికి ఊపిరి స్వాతంత్రం అని ఒక డాన్స్ డ్రామా లాగా అనమాట. అది అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో జాతికి ఊపిరి స్వాతంత్రం, ఎలాగ స్వాతంత్రం వచ్చింది, ఎలాగ ఏంటి అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ లో మనం ఏంటంటే యాక్టర్స్ ఉంటాము, బట్ మనంతటి మనమే డైలాగ్ చెప్పేది ఉండదు. అక్కడ లైటింగ్ అంతా వాళ్లే వేస్తారు, తర్వాత ఆడియో అంతా వాళ్లే వినిపిస్తారు. మనం లిప్ మూమెంట్స్ ఇవ్వాలన్నమాట, యాక్షన్ అండ్ లిప్ మూమెంట్స్ అకార్డింగ్ టు దట్ డైలాగ్ అండ్ ఇదన్నమాట. సో దానికి ఒక ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు వచ్చారు.
ఒకరోజు సడన్ గా మా ప్రిన్సిపల్ గారు నన్ను పిలిచారనమాట. దేనికో పిలిచారు. వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఈయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆయన కూర్చుని ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు, చూడు మాట్లాడు అంటే, మేడం గారు మేము ఇలాగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, దాని గురించి అంతా చెప్పేసి మాకు ఇందిరాగాంధీ కావాలి మేడం అని అన్నారు. నాకు ఇందిరాగాంధీ కావాలి అని అంటున్నారు ఏంటి అనుకొని నేను మెదలుకున్నా, ఆహా అన్నాను. ఓకే అలాగా అని అన్నాను. అంటే వాళ్ళండి ఏంటి ఇలా అంటున్నారు, ఎవరో కాదు మేడం మీరే అన్నారు. నేనేంటి ఇందిరాగాంధీ అంటే ఆవిడ ముక్కు అవి అన్ని, షీఈస్ డిఫరెంట్ లేడీ కదా, నేను నా పర్సనాలిటీ ఏంటి అని అంటే వెంటనే మేడం నవ్వేసి ప్రిన్సిపల్ గారు, ఏమో వాళ్ళు అడుగుతున్నారు, నాకు మిస్సెస్ గాంధీ అంటే చాలా ఇష్టం శారద, ఎందుకంటే ఒక లేడీ అంటే ఇలా ఉండాలి అనేది ఎందుకో నాకు చాలా ఇష్టము. బట్ షీఈస్ ఎ వెరీ డైనమిక్ లేడీ. అసలు ఒక మహిళ, ఒక ఉక్కు మహిళ, ఒక ఆర్టికల్ రాయమన్నారు ఆవిడ గురించి, నేను రాశాను, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పెట్టాను నేను దానికి. సో నేను ఆవిడ గురించి రాశాను, పబ్లిష్ కూడా అయింది అది. సో అలాగా మిస్సెస్ గాంధీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోల్ నన్ను వేయమంటున్నారు ఏంటి అనేది నాకు, బట్ హౌ ఫార్ ఐఎమ్ సూటబుల్ టు దట్ అనేది నాకు మనసులో. సో అలాగా మిస్సెస్ గాంధీ వేషం వెయ్యటం అనేటువంటిది నా లైఫ్ లో నేను మర్చిపోలేని విషయము. వాళ్ళు గెస్ట్లుగా పిలిచేవాళ్ళు సెంట్రల్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, పొలిటికల్ సైడు, సినీ ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు. గుమ్మడి గారు నాకు ఈ రోజుకి ఈ రోజు లాగానే అనిపిస్తుంది. సినీ యాక్టర్ గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఎవరెవరు చాలా మంది వచ్చారు. గుమ్మడి గారు అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే నా రోల్ అయిపోతుంది, అది ఎక్కడంటే ఈ మిస్సెస్ గాంధీ క్యారెక్టర్ అంతా దానిలో వస్తుంది అదనమాట. ఇంత లోపల ఆయన వచ్చేసి గబ ఎక్కడ ఇందిరమ్మ, మా ఇందిరమ్మ ఎక్కడ, మా ఇందిరమ్మ ఎక్కడ అంటూ వచ్చారు శారద. అస్సలు తర్వాత వాళ్ళకు బుక్ పెట్టారనమాట, అక్కడ ఇంప్రెషన్స్ ఆఫ్ ఆడియన్స్ అని పెడతారు కదా, అంటే ఇంప్రెషన్స్ బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ బుక్ లో లాస్ట్ డే ఆయన డైరెక్టర్ తీసుకొచ్చి చూపించారు, మీరు చాలా మిమ్మల్ని ఒప్పించడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది, చూసారా మీకు ఎలాగొచ్చిందో అని ఆ బుక్ చూపించారనమాట. మిస్సెస్ గాంధీ గురించి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అన్ని కాంప్లిమెంటరీగా రాశారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా దానికి. మిస్సెస్ గాంధీ అంటే నాకు అసలు అంత ఇష్టం అనమాట, చాలా ఇష్టం. సో దేర్ ఆర్ ఫ్యూ అచీవ్మెంట్స్ అని చెప్పుకోదగింది. మొత్తానికి నువ్వు అన్ని కదిపేస్తున్నావు, ఒకటొకటి. ఎందుకంటే మేడం మీలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే, స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి వాళ్ళు పెరుగుతనం అనేది పోగొట్టుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో మీరు చేసే ప్రతి ఒక్కటి ఇది కూడాను చాలా మాకు చాలా దాని ఇన్స్పిరేషన్ గా అనిపించేది. సో అలాగా ఉండేదన్నమాట మేడం. మేడం చివరిగా ఒకటి ఏంటంటే మేడం, మీరు తెలుగు మహాసభల గురించి మారిషస్ కూడా వెళ్ళటం అనేటువంటిది జరిగింది. సో మనొక తెలుగు భాష ప్రాముఖ్యం అనేది కొంచెం తగ్గిపోతుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు గరకపాటి నరసింహారావు గారు కానియండి, తర్వాత అలాగే చాగంటి గారు, ఇలాగ ఎంతో మంది భాష నేర్చుకోండి, నేర్పించండి అనేటువంటి సదుద్దేశంతోటి చెప్తున్నారు. సో దీని గురించి మీరు చెప్పండి మేడం. తప్పకుండా శారద, మంచి విషయం అడిగావు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట కూడా ముందుగా ఎవరి భాష మీద వాళ్ళకి ప్రేమ ఉండాలమ్మా, అభిమానం ఉండాలమ్మా. తెలుగులో మాట్లాడుకోవడానికి కొంతమంది జంకుతారు, ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడటం తప్పు కాదు, కానీ నేనేమంటానంటే ఇతర భాషల మీద వేరే ఆ భాష మాట్లాడే వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ మనకి కొంచెం తక్కువగా ఉందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మా నాన్న అని నోరారా పిలుచుకోవడానికి, మమ్మీ డాడీ అని పిలుచుకోవడానికి, ఏం రా నన్ను మమ్మీ డాడీ అని పిలు, మమ్మీ అని పిలు అని చెప్పే పేరెంట్స్ ఉన్నారు, డాడీ అని పిలు నాన్నని అని చెప్పే పేరెంట్స్ ఉన్నారు. అందుకని కుటుంబంలోనైనా కనీసం ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు తెలిసేలాగా పిల్లలకి మన విషయం తెలియాలి. చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళకి ఏం నేర్పిస్తే అదే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇంగ్లీషు రావాలి, హిందీ కూడా రావాలి. ఎందుకంటే మనం జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం షైన్ అవ్వాలి అంటే మన భాషతోనే మనం మాట్లాడటము అనేది కుదరని పని కదా. మన భాషను మనం ఎప్పుడైతే ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతామో అప్పుడు ఇతర భాషను కూడా నువ్వు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతావు అనేది నా అభిప్రాయం. అది నా అబ్జర్వేషన్ కూడా అది.
కానీ మన భాషను మాత్రం మనం గౌరవించుకోవాలి, మన భాషలో మనం మాట్లాడుకోవాలి, మన భాషలో మనం ముచ్చటించుకోవాలి. మన భాషని మాట్లాడటం ద్వారా 10 మంది ఈ భాషలో ఇంత ఉన్నతమైనటువంటి ఇది ఉన్నదా అనేది అనుకోవాలి. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్ అన్నట్టు అనుకుంటాం కదా. సో అలాంటిది ఒకటి మిస్ అవుతోందేమో అనేది ఒక పక్కన. మన భాష మీద మనకి ఒక మక్కువ ఉండాలి. ఆ మక్కువ నన్ను ఎంత దాకా తీసుకెళ్ళింది అంటే మారిషస్ దాకా తీసుకెళ్ళింది. నువ్వు చెప్పావు కదా. సో మారిషస్ కూడా వెళ్ళానమ్మా. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిజంగా తలలో కూడా నేను ఊహించలేదు దేశం కాని దేశానికి వెళ్తాను. చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్క విషయం చెప్పాలి, MBA అయిపోయిన వెంటనే నాకు ప్రైవేట్గా చేస్తానని చెప్పాను కదా, వాళ్ళు ఒక లెటర్ పంపించాడు ఇన్స్టిట్యూట్ వాడు. ఒక 20 కంట్రీలో 25 కంట్రీస్ ఉన్నాయి. సో అతను దానిలో అడిగింది ఏంటంటే, యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కంట్రీస్ టు వర్క్ అండ్ యూ మస్ట్ నెసెసర్లీ గెట్ ఎ 3 months ట్రైనింగ్ ఎట్ ఢిల్లీ అన్నాడు. నాకు ఒక ఆఫర్ లెటర్ పంపించారు వాళ్ళు. సో అలాగా ఎన్నో సందర్భాల్లో నేను విదేశాలు వెళ్ళే అవకాశాలు వచ్చినా కూడా నేను వెళ్ళలేకపోయాను. పోస్ట్ డాక్టరల్షిప్ కానీ రీసెర్చ్ సైడ్ కానీ వెళ్ళడానికి అవకాశాలు అయితే వచ్చాయమ్మా. నా పరిస్థితులను బట్టి నేను ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయాను. మళ్ళా చెప్తున్నాను, నో రిగ్రెట్స్. కానీ ఈ మారిషస్ వెళ్ళటం అనేది ఎప్పుడు 2012, అప్పటికి నేను రిటైర్ అయి 4 ఏళ్ళు అయింది. అప్పుడు కూడా వెళ్తానని నేను అనుకోలేదు. అక్కడ కూడా అంతే. నేను ఎవరితో షేర్ చేశాను, అక్కడ ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అన్నమాట, మినిస్టర్ ఆఫ్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకొక హై అఫీషియల్. అక్కడ కూడా ఏం మాట్లాడమన్నారు నన్ను, నేను ఒకదానికి ప్రిపేర్ అయితే అక్కడ కూడా వాళ్ళు గబ్బుకున్న అవును మేడం గారు మీరు మహిళా పారిశ్రామికవేత్తల మీద మీరు ఒక ఇది ఇచ్చారు కదా, మీరు అది మాట్లాడండి మేడం అన్నారు. సడన్ గా టాపిక్ అన్నమాట. సో ఓకే, ఇట్స్ ఓకే అని అనుకొని మళ్ళీ నేను దాని మీదే మాట్లాడటం జరిగింది. కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ తెలుగు అసోసియేషన్ ఉంది. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రిందట వైజాగ్ నుంచి వలస వెళ్ళిపోయినటువంటి కొన్ని తరాల వాళ్ళు, మొదటి తరం వెళ్ళిపోయారు, 2వ తరం వెళ్ళిపోయారు, 3వ తరం కూడా లేరు ఇప్పుడు. వాళ్ళ తరతరాలుగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళు తెలుగు స్కూల్ ఒకటి పెట్టుకుని పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు. గవర్నమెంట్ కూడా దానికి ప్రోత్సహిస్తోంది. వాళ్ళకి ఫండింగ్ అది కూడా తెలుగుకి నేర్చుకోవడానికి, స్కూల్ రన్ చేసుకోవడానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది మారిషస్ లో. సో మన సాంప్రదాయాన్ని ఇతర దేశాల వాళ్ళు అంత గౌరవించి అంత బాగా వాళ్ళు చేస్తున్నప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో మనం మన సాంప్రదాయాలన్నీ గౌరవించుకోవడానికి కొంచెం వెనకాడడం అనేది కొంతమంది, అందరూ కాదు నేను అనేది, బట్ దెర్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ అలాగా. కానీ ఒకటి మాత్రం అండర్లైన్ చేసి చెప్తాను, తెలుగు భాష మీద మక్కువ ఉండాలి, తప్పకుండా ఉండాలి అనేది నా అభిప్రాయం. చాలా చక్కగా చెప్పారు మేడం. మన భాష యొక్క ప్రాముఖ్యత, అలాగే నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉండాలి, దాని మీద మక్కువ ఉండాలి అనేటువంటిది చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం మేడం. మీ విలువైనటువంటి సమయాన్ని మీ స్టూడెంట్‌కి ఇచ్చినందుకు, ప్రోత్సహిస్తున్నందుకు చాలా మరొకసారి చాలా నమస్కారములు మేడం. చాలా సంతోషంగా కూడా ఉంది. చాలా థాంక్యూ మేడం. చాలా సంతోషం శారద. నువ్వు ఇంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళా నన్ను ఎప్పటి విషయాలు, దాదాపు 40 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు నువ్వు ఇంత చక్కగా ఓపిక్గా నాతో అన్ని చెప్పించావు. కొన్ని విషయాలు అసలు నేను ఎప్పుడు బయట కూడా నాకు చాలా మందికి తెలియదు, అందరికీ తెలియని విషయాలు ఎన్నో నువ్వు నాతో చెప్పించావు. చాలా సంతోషం శారద. ఓకే మేడం.